హాయ్ హలో వెల్కమ్ టు నమ్ముచ్చట. నేను మీ హరి. ఈ రోజు నేను మీ ముందుకు రావడం గల కారణం అదేంటంటే, ఆటోలో ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ఫైన్ వేస్తారు. చాలా బాగుంది. కార్ లో డ్రైవర్ తో పాటు, డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళతో పాటు ఒకరు ఎక్కువ ఉన్నా, 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నా చూస్తే చలన్ వేస్తారు. అది బాగుంది. ఇట్లా అన్ని బాగున్నాయి. ప్రతి ఒక్కరికి రోడ్ల మీద ట్రావెలింగ్ నడుపుకునే వాళ్ళ కాడ నుంచి లెక్క పెడితే స్పీడ్ లిమిట్ కావచ్చు, సీట్ బెల్ట్ కావచ్చు, ఇంకోటి మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా, వాళ్ళ వెహికల్స్ కూడా ఎక్కువ హైట్ ఉన్నా, ఎక్కువ వెయిట్ ఉన్నా, ఎక్కువ లగేజ్ ఉన్నా ఖచ్చితంగా పట్టుకొని ఫైన్ వేస్తారు. పెద్ద పెద్ద చలాన్లు రాస్తారు. చాలా వరకు బండ్లు సీజ్ చేస్తారు. అది బాగుంది. కానీ ఇంకొక పెద్ద విషయం, బస్సుల కాడికి వచ్చేసరికి ఎందుకు ఒక 48 50 60 ఉన్న సీట్లలో కూడా 40 సీట్లు ఉంటే 100కు పైగా మనుషులు ఉంటారు. ఎందుకు అక్కడ లిమిట్ లేదు? ఒకటి బస్సులు షార్టేజ్ ఉండడం వలన, బస్సులు తక్కువ ఉండడం వలన, లేకపోతే అది గవర్నమెంట్ వాటిని ఎవరు అడుగుతుందనే అది అర్థం కాలేదు నాకు. అంటే అక్కడ కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రీసెంట్ గా చాలా ఎక్కువ శాతం ప్రైవేట్ బస్సులే ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు బస్సులలో లిమిటేషన్ అనేది లేదు. సీట్లకు మించి 40 సీట్లు 50 సీట్లు ఉంటే 100 మంది 150 మంది అసలు కుచ్చు డోర్ల వరకు నిలబడతారు. వాళ్ళకి ఎందుకు ఫైన్ ఉండదు? అంటే గవర్నమెంట్ కాబట్టి ఎవరు ఏం చేయలేరనా? లేకపోతే బస్సులు తక్కువ ఉన్నాయి, బస్సులో కాబట్టి ప్రమాదాలు జరగవు, వెళ్ళినా ఏం కదా? అసలు ఏంది కారణం? ఆ మాటకు వస్తే రీసెంట్ గా బస్సు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కార్ల కంటే అన్నిటికంటే బస్సులు, అవి కూడా ప్రైవేట్ బస్సులు. ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి చేతగాక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళు తక్కువ జీతాలతో ఎవరు పడితే వాళ్ళ డ్రైవర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఈ గవర్నమెంట్ చేతగాక ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇస్తుంది. ఈ ప్రైవేట్ బస్సు వాళ్ళేమో 12 గంటలు 15 గంటలు 24 గంటలను డ్రైవర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి నిద్ర కాయలేక ఎదురుగా వచ్చిన లైట్లకు ఇబ్బంది అయ్యి రకరకాలుగా ఎన్నో ఏదైనా కావచ్చు, లైట్ ప్రాబ్లం కావచ్చు, నిద్ర ప్రాబ్లం కావచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులే ఎక్కువ ఈ మధ్య జరిగిన ప్రమాదాలు. ఎందుకు? వాళ్ళకు కూడా 8 అవర్స్ 12 అవర్స్ ఇవ్వచ్చు కదా, అదే జీతం ఇచ్చి. ఎందుకు లక్షలు దొరుకుతూనే ఉన్నారు కదా? వాళ్ళకి 24 అవర్స్ ఒక డ్యూటీ పెట్టడం వల్ల, నిద్ర కాయడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య హైవేలలో చూస్తే మొత్తం మా సైడ్ అయితే మొత్తం బస్సులే యాక్సిడెంట్. అది స్పీడ్ లిమిట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందులో తప్పు మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బస్సు ప్రైవేట్ ఉంది అయినా సరే, ప్రైవేట్ ఓన్కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తప్పు అంటే ప్రైవేట్ ఓన్కి ఇచ్చిన వాటి వాడు ఎవరైనా చంపని ఏమన్నా కానీ నీకు సంబంధం లేదా? ఎందుకట్లా? ప్రైవేట్ బస్ కైనా నువ్వే కదా ఇస్తున్నది పైసలు, గవర్నమెంట్ నుంచి కదా, ప్రజల సొమ్మే కదా ఇస్తున్నది. ఎందుకు అంత పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టొచ్చు కదా. ఈ స్పీడ్ లిమిట్ ఉండాలి, ఈ టైం వరకే ఉండాలి, 12 అవర్స్ ఉండాలి, 8 అవర్స్ ఉండాలి. ఎందుకంటే డ్రైవర్ ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కాదు. ఒక్క బస్సులో 100 మంది ఉంటే 100 మంది కుటుంబాలు అట్లాంటి బస్సులకే ఎక్కువ జరుగుతుంది. బస్సు మిస్టేక్ చేసి ఎదురుగొని గుర్తే 2 బండ్లకు ప్రమాదం కదా, లేకపోతే ఎదురుగోడి చేసి బస్సును గుర్తే వీళ్ళిద్దరికి ప్రమాదం కదా. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి బస్సులో? ఏ ప్రమాదం అన్నా జరిగితే ఎంత డేంజర్ అది? ఎంతమంది రోడ్లో పడతారు, ఎంతమంది జీవితాలు పాడవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు ప్రైవేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు కాబట్టి, మీరు ప్రైవేట్ వాళ్ళకు అనుమతి ఇస్తున్నారు కాబట్టి, ఇక్కడ ఏ ఒక్క అన్యాయం జరిగినా మీదే పూర్తి బాధ్యతగా ఉండాలి. ఖచ్చితంగా మా ఉన్నముచ్చటి ఛానల్ నుంచి కోరుకుంటున్నాను నేను, పూర్తి బాధ్యత మీదే ఉండాలి. కనీసం బస్సు డ్రైవర్లకు 24 గంటలకు ఇచ్చే జీతం ఏదో ఇప్పుడు 12 గంటలు చేసే వాళ్ళకి ఇవ్వండి. మంచిగా జీతాలు ఇస్తే వాళ్ళు కూడా మంచిగా చేస్తారు, ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. ఆ రోడ్ల మీద ఇంకా లైటింగ్ ప్రాబ్లం లేదు, మధ్యలో వైట్ లైన్ ఉంటాయి, అవి కూడా లేవు. చాలా వరకు చూస్తున్నాను. మేము ఎప్పుడైనా 2 వీలర్ మీద పోతే ఎదురుగా వైట్ లైట్స్ వస్తుంటాయి. వైట్ లైట్లు వస్తే ఏం కనిపించవు. అక్కడ ఏం కనిపినప్పుడు ఏం చేయాలి? కింద ఇక్కడ చూసి తెలివైన వాడు ఆ వైట్ లైన్ పట్టుకుని దాని లోపలంగా వెళ్ళిపోతుంటాడు. ఇట్లా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ మెయింటెనెన్స్ లేదు. వాళ్ళ రోడ్ కో టోల్ గేట్ ఏంటికి? టోల్ గేట్లు పీకరెక్కింగ్. మరి మెయింటెనెన్స్ లేనప్పుడు టోల్ గేట్లు ఎందుకు పీక్ పడితే? మీతో గవర్నమెంట్ తో అయినాడే గవర్నమెంట్ రోడ్ వేస్తుంది, మళ్ళీ రోడ్ ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుంటే మళ్ళీ టోల్ గేట్ ట్యాక్స్, మళ్ళీ టోల్ గేట్లు కడుతూనే ఉన్నారు కానీ మళ్ళీ మెయింటెనెన్స్ ఉండదు. రోడ్ టోల్ గేట్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఉండదు కదా. శరం లేదా టోల్ గేట్ వాటిలోకి ఇచ్చినోనికి తీసుకున్నోనికి? పబ్లిక్ కూడా ప్రశ్నించండి. ఆ ఒక్క రోడ్డు సక్రమంగా లేకపోతే టోల్ కట్టాల్సిన అవసరం లేదు. మనం టోల్ కట్టుకున్నప్పుడు రోడ్డు మెయింటెనెన్స్ చేయాలి కదా. వాళ్ళని అయ్యే జాగిరా ఏమన్నా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎంతో మంది ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయి కాబట్టి ఆ డ్రైవర్లను కొంచెం మధ్యలో పెట్టుకొని, ఏ డ్రైవర్ అయినా సరే అన్ని రకాల డ్రైవర్లను కొంచెం మనసులో ఉంచుకోండి. అందరికీ నమస్కారం.